వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు యాంపీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన శ్రీనివాస్ రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. ఈరోజు ఎపిసోడ్ అంతా బిగ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి. సో లెట్స్ గో ఇన్ టు ద ఎపిసోడ్. హాయ్ సార్. హాయ్ సార్. నమస్తే సార్. ఒక పర్సన్ దగ్గర ఒక అప్ టు 10 lakhs అమౌంట్ అనేది ఉంది అనుకుందాం. ఎనీ పర్సన్ ఎనీ ఏజ్. అవును. ఒక 10 లక్షల రూపాయలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. వాళ్ళకి ఏది రైట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు? ఏజ్ నేను మెన్షన్ చేయట్లేదు, జస్ట్ ఓన్లీ అమౌంట్ మెన్షన్ చేస్తున్నాను. కేవలం 10 లక్షల రూపాయలు మన చేతిలో ఉంటాయి. ఉన్న వాటిలో మొత్తం ఆల్ ఓవర్గా రైట్ ఇన్వెస్ట్మెంట్ ఏది ఇప్పుడున్న టైంలో? ఇప్పుడున్న టైంలో అని కాదు కానీ నీ 10 లక్షల రూపాయలు నీ దగ్గర ఉంటే జనరల్గా మన దగ్గర ఉన్న అసెట్ క్లాసెస్ ఏమున్నాయి? ఒకటి రియల్ ఎస్టేట్, ఓకే, 2 గోల్డ్, 3 ఈక్విటీ. దాంట్లోనే స్టాక్స్ రావచ్చు, మ్యూచువల్ ఫండ్ రావచ్చు. సహజంగా జనరల్గా మనకున్న అసెట్ క్లాసెస్. రియల్ ఎస్టేట్లో నీ 10 లక్షలతో ఏమన్నా ప్రాపర్టీ వస్తే ఇప్పుడు బై చేసుకుంటే లాంగ్ టర్మ్లో రిటర్న్స్ అయితే గ్యారెంటీగా వస్తాయి. కానీ ఎంత వస్తాయి అనేది నువ్వు ఎక్కడ ఇన్వెస్ట్ చేసావు, నువ్వు ఎప్పుడు దాన్ని సేల్ చేసుకోగలుగుతున్నావు అన్నదాన్ని మ్యాటర్. నువ్వు ఏ టైంలో ఇన్వెస్ట్ చేసావు, ఎక్కడ ఏ ప్లేస్లో ఇన్వెస్ట్ చేసావు, అక్కడ చుట్టుపక్కల గ్రోత్ ఏముంది, దీన్ని ఆధారంగా మాత్రమే రిటర్న్స్ వస్తాయి. ఒక ఆప్షన్. రెండోది గోల్డ్. గోల్డ్లో కూడా 12 to 13% రిటర్న్స్ అయితే జనరేట్ చేయగలుగుతాం లాంగ్ టర్మ్లో. మూడోది ఈక్విటీస్. ఈక్విటీస్లో మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, లేదా డైరెక్ట్ స్టాక్స్లో పెట్టుకోవచ్చు. కానీ ఈ పర్సన్ 10 లక్షలు ఉన్న అతని పర్సన్ నీ అవసరం ఏంటి? సపోజ్ వాళ్ళు 40sలోనో 50sలోనో లేదా 60sలో ఉన్నారు. నాకు మంత్లీ దీని మీద ఇంట్రెస్ట్ కావాలి, నాకు డైలీ ఎక్స్పెన్స్, నా రెగ్యులర్ మంత్లీ ఎక్స్పెన్సెస్ దీంట్లోంచి వెళ్ళిపోవాలి అనుకునేవాళ్ళు కొందరు ఉంటారు. అట్లా కాదు, ఈ అమౌంట్ నాకేం అవసరం లేదు, నెక్స్ట్ 15-20 years వరకు వీటిని కదిలించను, పిల్లల ఎడ్యుకేషన్ లేదా నా రిటైర్మెంట్కి ఉపయోగపడుతుంది అనుకునేవాళ్ళు కొందరు ఉంటారు. ఎవరి ఆలోచన తగ్గట్టుగా వాళ్ళకి మ్యూచువల్ ఫండ్లు అయితే మనం ఈ ఇన్వెస్ట్మెంట్ని డైవర్సిఫై చేయగలుగుతాం. ఎందుకు సార్ మీరు చివరికి వచ్చేవాడికి మ్యూచువల్ ఫండ్ దగ్గరే తీసుకొచ్చారు? రియల్ ఎస్టేట్ ఉంది, లేకపోతే గోల్డ్ ఉంది, మ్యూచువల్ ఫండ్ ఉన్నాయి కదా, చివరికి వచ్చేవాడికి మ్యూచువల్ ఫండ్ ఎందుకు చెప్తున్నారు, రియల్ ఎస్టేట్ గోల్డ్ గురించి ఎందుకు చెప్పట్లేదు అనే క్వశ్చన్ ఇమ్మీడియట్గా వచ్చింది. డైవర్సిఫికేషన్ గురించి మాట్లాడుతున్నారు, చివరికి వచ్చేవాడికి మ్యూచువల్ ఫండ్ గురించే మాట్లాడుతున్నారు అని. నువ్వు ఎన్ని మాట్లాడుకున్నా మీ అసెట్ క్లాస్లో గోల్డ్, రియల్ ఎస్టేట్ ఎప్పుడూ ఉంటుంది మీ నెట్వర్త్లో. నేను సహజంగా వచ్చే ఊర్లో మీకుండే పొలాలు కానీ, ఫ్లాట్లు కానీ, ఇళ్ల స్థలాలు కానీ రియల్ ఎస్టేట్కి వస్తాయి. సహజంగా వారసత్వంగా వచ్చాయో లేకపోతే మనం రెగ్యులర్గా బై చేసే గోల్డ్ అనేది మీ అసెట్ క్లాస్లో 100% ఉంటుంది. మీకు ఉండదు ఏంటి? ఈక్విటీనే. ప్లస్ ఆ రెండు ఇన్స్ట్రుమెంట్స్లో కూడా లిక్విడిటీ అంటే గోల్డ్లో కొంత కంఫర్ట్గానే ఉన్నా కానీ రియల్ ఎస్టేట్లో అంత లిక్విడిటీ కంఫర్ట్ ఏమి ఉండదు. 3 అసెట్ క్లాస్ మ్యూచువల్ ఫండ్. మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసావనుకో, సపోజ్ వాళ్ళకి మంత్లీ రిటర్న్స్ కావాలి, ఒక 10 లక్షలు ఇన్వెస్ట్ చేశారు. నేను ఈరోజు మంత్లీ ఒక 7,000 మంత్లీ విత్డ్రా చేసుకోమంటా. అంటే ఈ ఫండ్లో కూడా నేను 12% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మంత్లీ ఒక 8.4%, అంటే ఇవాళ ఉన్న బ్యాంక్ ఇంట్రెస్ట్తో పోల్చుకున్నా కానీ 1.5% ఎక్కువ రిటర్న్ మంత్లీ విత్డ్రా చేసిన తర్వాత కూడా నీ ప్రిన్సిపల్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఓవర్ ద పీరియడ్. వాలటైలిటీ ఉండదా అంటే ఈక్విటీ మార్కెట్స్లో వాలటైలిటీ, మ్యూచువల్ ఫండ్లో ఏ ఫండ్లో తీసుకున్నా కూడా ఎంతో కొంత వాలటైలిటీ రిస్క్ అనేది ఉంటుంది. కానీ కొంచెం కన్జర్వేటివ్గా రిస్క్ తక్కువ ఉన్న ఫండ్స్ కన్నా మనం సెలెక్ట్ చేసి పెడితే నీ మంత్లీ నీడ్స్ అయితే ఫుల్ఫిల్ అవుతాయి. ఫుల్ఫిల్ అవటమే కాదు, లాంగ్ టర్మ్ ఒక 40 years అతను నాకు మంత్లీ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ కావాలి అని కనుక మ్యూచువల్ ఫండ్లో ఇలాంటి ఒక అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే ఎవ్రీ 5 yearsకి ఒకసారి నీ మంత్లీ విడ్రాల్ ఇంక్రీజ్ చేసుకుంటా వెళ్ళు. సపోజ్ నేను క్యాలిక్యులేట్ చేసే క్యాలిక్యులేట్ విధానం అయితే 8.4 lakh దగ్గర అయితే ఒక ఫస్ట్ 5 years 7,000 తీసుకో, సెకండ్ 5 years 8,400 తీసుకో, థర్డ్ 5 years దగ్గర 10,500, తర్వాత 12,000, తర్వాత 15,000, 16,000, ఇట్లా ఎవ్రీ 5 yearsకి నీ రిటర్న్స్ విడ్రాల్స్ని కూడా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళు. ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళినా కానీ నీ నీడ్కి ఫుల్ఫిల్ అవుతుంది. నీ ఏదైతే ప్రిన్సిపల్ ఇన్వెస్ట్మెంట్ చేసావో అక్కడ ఇనీషియల్ స్టేజ్లో ఆ 10 లక్షల రూపాయలు కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అట్లా కాదు, ఏమీ నాకు అవసరం లేదు,
ఇనీషియల్ స్టేజ్లో నాకేం అవసరం లేదు అనుకున్న వాళ్ళు మ్యూచువల్ ఫండ్లో డైవర్సిఫైడ్ లాంగ్ టర్మ్ అని అనుకుంటే ఒక మల్టీ క్యాప్లోనో ఫ్లెక్సీ క్యాప్లోనో అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే మధ్యలో ఎప్పుడైనా ఒక 5-6 సంవత్సరాల తర్వాత నువ్వు ఏదైనా ఇల్లు కొందాం అనుకున్నావు, ఓన్లీ మ్యూచువల్ ఫండ్తోనే జీవితం అయిపోదు. రకరకాల స్టేజెస్లో రకరకాల గోల్స్ ఉంటాయి. వాటన్నింటినీ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. ఒక 5 years ఏదైనా మంచి ఫ్లాట్ ఉంది, అపార్ట్మెంట్ బై చేద్దాం అనుకున్నావు, నీ డౌన్ పేమెంట్కి ఉపయోగపడుతుంది. నువ్వు ఏ రోజు ప్లాన్ చేసుకుంటే ఆ రోజు మ్యూచువల్ ఫండ్లోంచి విత్డ్రా చేసుకుని అక్కడ ఇమీడియట్గా 3 working daysలో విత్డ్రా చేసుకుని అక్కడ పే చేసుకుని వెసులుబాటు మ్యూచువల్ ఫండ్లో ఉంటుంది. సహజంగా నేను ఎక్స్పెక్ట్ చేసేది అయితే నీ 10 lakhs ఇన్వెస్ట్మెంట్ నెక్స్ట్ 5 yearsలో 19 lakhs అవుతుంది అనుకుంటున్నా. ఏదైనా ఆ రోజు కండిషన్లో మార్కెట్ కండిషన్ బాగోతే కొంచెం తక్కువ అవ్వచ్చు, మార్కెట్ కండిషన్ బాగుంటే ఇంకొంచెం ఎక్కువ అవ్వచ్చు. నీ అవసరం అయితే తీరిద్ది కదా అక్కడ. లేదు ఒక 10-15 years నేను ఏదో ముట్టుకోలే, ఆ రోజు నేను ఇల్లు పర్చేజ్ చేద్దాం అనుకుంటున్నా, ఎస్డబ్ల్యూపీ ప్లాన్ చేసుకో. నీ మంత్లీ ఈఎంఐస్ ఏదైతే పే చేయాలో ఈ అమౌంట్ నుంచి పే చేసుకో. ఎట్లా కాదు, లేదా నా పిల్లల ఎడ్యుకేషన్కి లేకపోతే నా రిటైర్మెంట్కి ఉపయోగపడాలనుకున్నా, పిల్లల ఎడ్యుకేషన్ స్టార్ట్ అయ్యి ఎక్స్పెన్సెస్ స్టార్ట్ అయినప్పుడు ఆ మనీ అంతా కూడా దీని నుంచి విత్డ్రా చేయి. వాళ్ళ ఎడ్యుకేషన్ పర్పస్ అనేది ఫుల్ఫిల్ చేసుకోండి. తర్వాత వాళ్ళ మ్యారేజ్ దగ్గర వాళ్ళ అవసరమైన అమౌంట్ లేకపోతే మీ రిటైర్మెంట్కి అవసరమైన అమౌంట్ కూడా దీంట్లోంచి వస్తుంది. ఈ 10 లక్షలకైనా ఒక 1000 రూపాయలు ఎస్ఐపి, ఒక 500 రూపాయలు టాప్అప్ చేసుకుంటూ వెళ్తే మీ ఎడ్యుకేషన్ నీడ్ కంప్లీట్ అవుతుంది, పిల్లల ఎడ్యుకేషన్ నీడ్ కంప్లీట్ చేసుకోవచ్చు, మీ రిటైర్మెంట్ సొల్యూషన్ దొరుకుతుంది. లేదా ఎర్లీగా ఉంటే ఎక్కడన్నా నీకు అవసరమైన సందర్భంలో ఏదైనా డౌన్ పేమెంట్ చేయడానికి కావాలంటే విత్డ్రా చేసుకో మధ్యలోనే. చివరిదాకా ఉండను, నాకు 5-10 yearsలో కంప్లీట్ అవసరం వచ్చింది, డౌన్ పేమెంట్ ఏం చేయడానికి తీసుకో. లేదా ఇంకా లాంగ్ టర్మ్ ఉన్నావు, హౌసింగ్ లోన్ ఏదైనా పెట్టుకుంటే కనుక దాన్ని ఈఎంఐస్ పే చేసుకున్నా కూడా ఈ మనీని నీ అవసరానికి తగ్గట్టుగా మ్యూచువల్ ఫండ్లో ఉపయోగించుకోవచ్చు. ఈరోజు నువ్వు ఏ గోల్ కోసమని మనం ఎన్ని మాట్లాడినా ఇవన్నీ కూడా శాశ్వతంగా ఇట్లాగే ఉండవు. 5 years తర్వాత 10 years తర్వాత మన లైఫ్ స్టైల్ని బట్టి మన అవసరాలను బట్టి ఇవన్నీ మారిపోతూ ఉంటాయి. మారిన ప్రతి సందర్భంలో కూడా ఏ అవసరానికి తగ్గట్టుగా ఈ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ని నీకు అవసరానికి తగ్గట్టుగా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. వండర్ఫుల్ సార్. సో చాలామందికి వీటి మీద ఏంటంటే ప్రొఫెషనల్స్ హెల్ప్ అనేది చాలా రిక్వైర్మెంట్ ఉంటుంది. అది ఏ విధంగా తీసుకోవాలంటారు? ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవాలంటే యాక్చువల్గా క్యాలిక్యులేషన్స్ ఎవరికి తెలియదు రా చాలామందికి. అంటే ఒక మంచి ప్రొఫెషన్లో ఉన్న వ్యక్తికి కూడా అంటే సేల్స్ టెక్నిక్స్ ఎలా ఉంటాయంటే, నా ప్రోడక్ట్ని సెల్ చేయడానికి నేను ఒక సేల్స్ స్టోరీ చేసుకుంటా, వేరే ప్రోడక్ట్ని సెల్ చేయడానికి కూడా అట్లాగే ప్రతి ప్రోడక్ట్కి ఒక సేల్స్ స్టోరీ ఉంటుంది. అన్నీ కూడా మనకు నచ్చుతాయి, కానీ మీకేదో అవసరం అవుతుంది. సపోజ్ నేను ఒక 10 years బేబీ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి ఒక 20 years ప్లాన్ చెప్పేసి 20 years తర్వాత మనీ వస్తుంది, అతని ఎడ్యుకేషన్కి ఉపయోగపడుతుంది అంటే నాన్ సెన్స్. అది ఒక 15 years తర్వాత అతని ఎడ్యుకేషన్కి ఉపయోగపడుతుంది అంటే నాన్ సెన్స్. ఎందుకంటే ఆల్రెడీ 10 years 15 years 25 అవుతుంది, ఎడ్యుకేషన్ మొత్తం కంప్లీట్ అవుతుంది. అలాంటి ప్లస్ కొన్ని సందర్భాల్లో ఎట్లా ఉంటుందంటే నెలకు సంవత్సరంకి 1 లక్ష రూపాయలు పే చేయండి, ఒక 12 సంవత్సరాలు పే చేయండి. డే 1 నుంచి మీరు ఫస్ట్ 1 లక్ష రూపాయలు పే చేసిన కాడి నుంచే మీకు రిటర్న్స్ పే బ్యాక్ చేస్తామన్న కొన్ని స్కీమ్స్ ఉంటాయి. దాంట్లో రకరకాల ఆప్షన్స్లో ఉంటాయి. అట్లాంటివి వినటానికి చాలా బాగుంటాయి. అరే మనం ఒక 1 lakh ఇన్వెస్ట్ చేస్తే నెక్స్ట్ డేనే 50,000 వచ్చేస్తుంది మనకి అని మనం సైకలాజికల్గా దానికి యాక్సెప్ట్ చేస్తాం. కానీ ఇన్వెస్ట్మెంట్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మీరు 1 lakh అవతలకి ఇస్తున్నారు, మీకు 50,000 వెనక్కి వస్తుందంటే మీరు ఆ ఇయర్లో 50,000 మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేశారు అని క్యాలిక్యులేషన్ చేసుకుని కనుక మీ ఐఆర్ఆర్ క్యాలిక్యులేషన్ చేసుకుంటే మీకు రిటర్న్స్ ఫైనల్గా రిటర్న్స్ ఎంత వస్తున్నాయో మీరు తెలుసుకోగలిగితే మాలాంటి వాళ్ళ హెల్ప్ ఎవరు అవసరం లేదు. మీరే రైట్ డిసిషన్ తీసుకోగలుగుతారు, మీరే ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలో మీకే అర్థమవుతుంది, అమౌంట్ ఎంత వస్తుంది. అట్లా కాదు, ఇవన్నీ కూడా మనకు పూర్తిగా అర్థం కావట్లేదు అనుకున్నప్పుడు మాత్రం ఎవరైనా ఒక మంచి అడ్వైజర్ ద్వారా సలహా తీసుకోండి. బేసిక్గా ముందు ఏదైనా కాన్సెప్ట్ విన్నప్పుడు ఆ కాన్సెప్ట్కి టెంప్ట్ అవ్వకుండా ప్రాపర్గా బ్యాక్ ఎండ్లో టెస్టింగ్ బ్యాక్ ఎండ్ క్యాలిక్యులేషన్ ప్రాపర్గా చేసుకున్న తర్వాతే మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేయండి. అది మ్యూచువల్ ఫండ్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, ఇంకో ప్లాన్ కావచ్చు, ఏ ప్లాన్లో అయినా సరే బ్యాక్ ఎండ్ క్యాలిక్యులేషన్ మీ అంతటా మీరు చేసుకోగలగాలి.
చేసుకోలేనప్పుడు ఎవరైనా ప్రాపర్ అడ్వైజర్తో కనెక్ట్ అయ్యి అతనితో మాట్లాడినా వాటి గురించి తెలుసుకోండి. వండర్ఫుల్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ సార్. ఇక విన్నారు కదండి, మీరైతే సరైన సలహాలు సూచనల కొరకు అండ్ రైట్ గైడెన్స్ కొరకు మీరు సార్ని సంప్రదించవచ్చు. అండ్ పర్సనల్ అపాయింట్మెంట్స్ ద్వారా సార్ మీకు ఎల్లప్పుడూ కూడా అందుబాటులో ఉంటారు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రైట్.